నమస్కారం. మీ కారింగుల యాదగిరి రాజయోగి భువనగిరి పార్లమెంటు అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను. సీరియల్ నెంబర్ 26 కారింగుల యాదగిరి ముదిరాజ్. కేకు గుర్తు పైన మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని మీ అందరికీ పేరు పేరున కోరుకుంటున్నా, ప్రార్థిస్తున్నా. మిత్రులారా, ఈ సమాజంలో ఎప్పుడు ఒక్క వర్గం వాళ్ళే ఏలాలని ఎక్కడ లేదు. భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు పోటీ చేయండి, పోరాడండి, బోధించు, సమీకరించు, పోరాడు అన్న నినాదంతో మీ ముందరికి వస్తున్నా. నేను ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టేటందుకు సిద్ధంగా లేను. ఈ సమాజంలో మార్పు రావాలి. అమెరికా లాంటి పెద్ద దేశాలల్లో ఒక ఎంపీగా పోటీ చేసిన తర్వాత వాళ్ళు ఎలాంటి సభలు, సమావేశాలు ఇట్లా ఈ గుంపులు వేసుకొని ఇంటింటికి పంపించి ఈ డబ్బులు ఇచ్చుడు, ఈ వాళ్ళతోటి జేజేలు కొట్టించుకుండు, జిందాబాదులు కొట్టించుకుండు సమంజసంగా అక్కడ జరగదు. అక్కడ ఏమైనా ఈ భారతదేశంలో మాత్రమే ఈ యొక్క సిస్టాన్ని కొనసాగిస్తున్నారు. ఒక ఎలక్షన్కి వెళ్ళాలంటే ఒక ముఖ్యమంత్రి వచ్చినా, ఒక ప్రతిపక్ష నాయకుడు వచ్చినా, ఒక మంత్రి వచ్చినా డబ్బులు ఇచ్చి ప్రజల్ని తీసుకుపోయే స్థాయిలోకి వచ్చిర్రు. అట్లాంటి స్థాయిలోకి వచ్చినప్పుడు వాళ్ళ స్థాయి ఏందో వాళ్ళు నిర్ణయించుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. డబ్బులు ఇచ్చి మీరు మీ యొక్క మీటింగులకు పిలిపించుకోవడం ఎంత దౌర్భాగ్యమైన విషయం. మిమ్మల్ని చూస్తుంటేనైతే నాకు నవ్వు వస్తుంది రా భయ్. ఎంత నీ అమ్మ మీ బతుకు. మళ్ళా నాకు చాలా 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 ఓవర్ మాట్లాడతాను నేను. ఈ పనులు రా భయ్. మీరు సమాజానికి మంచి చేయరి, మంచినీళ్ళు ఇప్పిరి, వాటర్ ట్యాంకులు కట్టిరి, పళ్ళ చెట్లు పెట్టిరి, ప్రజలకు కావలసినటువంటి మంచి చేయండి, విద్యను కల్పించండి, వైద్యం కల్పించండి. మీకు ఇదేది చేత కాదు. మీకు వీటి విషయంలో వెనకపోతారు. మందు బీర్ షాపులు అయితే ఊరంతా, తెలంగాణ రాష్ట్రం అంతా బీర్ షాపులు ఓపెన్ చేపించి తాగుబోతులను చేసిరు కదరా నాయన. ప్రజల్ని సోమరిపోతులను చేసిరు. నేను ఈ మధ్యన భువనగిరి పార్లమెంటుకు నిలబడ్డప్పుడు అక్కడక్కడ నేను కొన్ని చిట్యాల, చౌటుపల్లు, భువనగిరి, ఇట్లా తిరుమలగిరి అండ్ బీబీ నగరు అన్ని ఊర్లు పోయినప్పుడు, జనగం పోయినప్పుడు, అక్కడక్కడ పోయినప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి వాళ్ళు పనిచేస్తున్నారు. అక్కడ మన రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళు గుంపులు చేరి ఈ రాజకీయ నాయకుల దగ్గర ఎగురుతా ఉన్నారు. ఒకటే ఏం వస్తుందిరా నాయన మీకు, మీరు ఆ రాజకీయ నాయకులు ఏమడిపోతే. నాకు ఎవ్వరు అవసరం లేదు, నాకు ఆ గుంపులు అవసరం లేదు, నేను గుంపు కట్టాల్సిన అవసరం కూడా లేదు. మీరు స్వచ్ఛందంగా ఓటేయండి. ఓటు అనేది ఆయుధం రా నాయన. అది అంబేద్కర్ ఇచ్చినటువంటి ఒక ఖడ్గం. అది ఆ ఖడ్గం ద్వారా మనం రాజ్యాధికారంలోకి రావచ్చు అని చెప్పేసి నేను మీకు తెలియజేస్తున్నాను. నన్ను కొంతమంది క్వశ్చన్ చేశారు, మీరు ముదిరాజు వర్గానికి సంబంధించిన వాళ్ళు కదా, మీ ముదిరాజులందరూ కొద్దిగా అజ్ఞానంలో ఉన్నారు కదా, వాళ్ళందరూ కొన్ని పార్టీలలో ఉన్నారు కదా, మరి మీకు ఓట్లు వేయరు కదా అని చెప్పేసి అన్నట్టు కొంతమంది ప్రశ్నించారు నన్ను. ముదిరాజులు ఒక్కరికే నేను ప్రజాప్రతినిధిగా నేను ముందరికి రావట్లేదు. యాదవులు, గౌళ్ళు, మున్నూరు కాపులు, పద్మశాలీలు, ఒడ్డెరులు, రజకులు, రెడ్లు, వెలమలు అండ్ వైశ్యులు, బ్రాహ్మిన్సు అన్ని వర్గాల తరపున నేను పోరాటం చేసే వ్యక్తిగా మీ ముందరికి వస్తున్నాను. నేను ఏ ఒక్క వర్గానికో సంబంధించి నేను పోరాటం చేయటం లేదు. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను, మీరు దీన్ని పరిశీలన చేసుకోండి. మీ పల్లెటూళ్ళకు వచ్చే దారులల్లో ప్రతి పల్లెటూరుకు 1000 చెట్లను ఇస్తానంటున్నాను, పళ్ళ చెట్లను ఇస్తానంటున్నాను.
నేను ఇప్పుడు నాటించి వాటికి నీళ్లు పోసి ఒక 3 సంవత్సరాలు కనుక పెంచిందనుకో, 4వ సంవత్సరం మామిడికాయలు, 4వ సంవత్సరం చింతకాయలు, 4వ సంవత్సరం శివచింతకాయలు, 4వ సంవత్సరం మేడి పండ్లు, 4వ సంవత్సరం వేప పండ్లు, ఇట్లా వివిధ రకాలైనటువంటి పళ్ళ చెట్లు పెడితే ఆ ఊరికి వచ్చే దారులల్లా ఎంత అద్భుతంగా ఉంటుంది. పోయిన ఆ పెద్ద ఆయన ముఖ్యమంత్రి అన్ని సంవత్సరాలు చేసిండు. దిమాక్ ఉండాలి ఏమన్నా చేస్తే. రోడ్డు వెంబడి పోతే హైదరాబాద్ నుంచి మన బార్డర్లు అవతల దాకా పోతే ఒక్కటన్నా పళ్ళ చెట్లు లేదు, అన్ని పిచ్చి చెట్లు. అవి ఇతర దేశాలల్లో నిషేధించినటువంటి చెట్లను తీసుకొని వచ్చారు. అట్లాంటి చెట్లను తీసుకొని వచ్చారు. ఇప్పుడు వచ్చిన ఆయన ముఖ్యమంత్రి గారు, ఈ ముఖ్యమంత్రి గారు ఏమైనా ఒక్క వర్గానికే చేసుకుంటూ పోతుండు. అంతా ఆయన వర్గమే, ఆయన రెడ్డి వర్గానికే చేసుకుంటూ పోతున్నాడు. ఏమయ్యా ముఖ్యమంత్రి, ఇక్కడ ఉన్నారయ్యా చాలామంది బీసీలల్లా, ఎస్సీలల్లా, ఎస్టీలల్లా, బీసీలల్లా, ముదిరాలల్లో మేము మాలాంటి వాళ్ళు ఉన్నాం. ఒకరు గెలిచిరు మీ దాంట్లో, ఒక మంత్రి పదవి ఇచ్చినావా నువ్వు? మొన్న ఇక్కడ మంత్రి పదవి ఇస్తానంటున్నావు. నువ్వు ఉన్న ఎమ్మెల్యేకి మంత్రి పదవి ఇవ్వలేదు, కానీ ఆడ ఓర్నో ఒక్కరిని పెట్టేసి ఆ ఒక్కరిని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తావు. ఇవన్నీ బూటకం మాటలు. ఇప్పుడు బీసీల లెక్కలు వస్తాయి. ఇప్పుడు బీసీలందరినీ ఐక్యం చేస్తున్నా, బీసీలందరికీ నేను కార్పొరేషన్లు ఇస్తున్నా. కార్పొరేషన్లు నువ్వు ఇచ్చేది ఏందయ్యా? నువ్వు మంత్రి పదవులు, మంచి మంత్రి పదవులు ఎక్కడ చూసినా మీ వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళని నువ్వు ఎక్కడ పెట్టేసినావు. ఇది చాలా దారుణమైనటువంటి విషయం. మీరు మాట్లాడే విధానంలో కూడా ఒక్కటి కూడా స్పష్టత లేదు. అన్నీ డోకా మాటలే మాట్లాడుకుంటూ వచ్చేసారు. మీరు 2500 వేస్తున్నారు, ఏ లేదు. రైతు బంధువులు ఏ లేదు. ఏది కూడా మీరు చేయడంలో అన్నిట్లలో విఫలమైన కూడా ముఖ్యమంత్రి గారిని నేను అడుగుతున్నాను. మీరు ముఖ్యమంత్రి గారు, మీరు ప్రజలందరి తరఫున నేను ఒక విషయం అడుగుతున్నా. మీరు ప్రతి ఊరికి ఒక 1000 పళ్ళ చెట్లను ఇవ్వండి. మీ పేరు చరిత్రలో మిగిలిపోతుంది. ఇట్లనే కనుక పోతే, కరువు కనుక వస్తే ఈ తెలంగాణ ప్రజలు అలో లక్ష్మణ అని చచ్చిపోతారండి. అసలు మీరు చూడండి, మీరు చెట్లను ఇవ్వండి. చెట్లను ఇస్తే అవి నీడనిస్తాయి. ప్రకృతికి, మానవునికి ప్రకృతే ఆధారం. అసలు ఆ ప్రకృతిని లేకుండా చేస్తే మనుగడకే ప్రమాదం అని చెప్పేసి నేను హెచ్చరిస్తున్నాను. మీకు అందరికీ, భారతదేశ ప్రజలందరికీ హెచ్చరిస్తున్నాను. మూర్ఖమైనటువంటి ఈ యొక్క ఉచిత పథకాలు దేనికి అని చెప్పేసి నేను అడుగుతున్నా. మహిళలు అడగకుండా కూడా ఉచిత బస్సు పథకం పెట్టినాం. ఎవరిని అడిగి ఈ పథకాలన్నీ పెడుతున్నారని కూడా నేను క్వశ్చన్ చేస్తున్నాను మిమ్మల్ని. ఈ పైసలన్నీ ఓరియాలి. మీ ఖజాన్ని ఇస్తారా? మీ పొలాలలో పండించిన పంటలతో ఇస్తారా? ఈ ఉచిత పథకాల వలన ఎంత నష్టమో మీకు అర్థమవుతుందా అని కూడా నేను ప్రశ్నిస్తున్నాను. మనం చేసే పని మంచిది ఉండాలి. నేనేమంటున్నానంటే, వైద్యం ఒకటి ఉచితమేది, చదువు ఒకటి ఉచితమేది. ప్రతిదీ కొనుక్కోవాలండి. మీరు కొనుక్కోకుండా మీరు ఉచితం అంటే, వానికి ఒక ఎకరం ఉంటే ఒక ఊర్లో ₹1 కోటి తక్కువ లేదు, 50 లక్షలకు తక్కువ లేదు. వానికి రైతు బంధు ఇస్తేవి, వానికి ఇన్సూరెన్స్ ఇస్తేవి 5 లక్షలు ఆడదస్తే. మరి ఎస్సీలు తెస్తే ఇయ్యవా 5 లక్షల రూపాయలు? బీసీలు తెస్తే ఇయ్యవా 5 లక్షల రూపాయలు? అగ్రవర్ణాలలో ఉన్న పేదలు తెస్తే ఇయ్యవా 5 లక్షల రూపాయలు? వాళ్ళకే ఇస్తారా? మీరు దీన్ని ఒకసారి ఆలోచన చేసుకోవాలని కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. వాళ్ళకే ఇస్తారు. డబ్బునోనికే అన్నీ ఇస్తారు. డబ్బు లేనోనికి ఏమి ఇయ్యరా మీరు? సఫాయి వాళ్ళు నేను చూస్తున్న పాపం చాలా సంవత్సరాలుగా మన నకరికల్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి సఫాయిలను చూస్తున్నా. పాపం వాళ్ళైతే ఇప్పటికి కూడా 13,000 అయి పోరాటం చేయంగా నేను చాలా సందర్భాలలో మాట్లాడినా. వాళ్ళకి 26,000 సఫాయి ఉద్యోగస్తులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ 26,000 రూపాయలు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నా. సఫాయి ఉద్యోగస్తుల తరపున నేను పోరాటం కూడా చేసిన. ఎన్నో సందర్భాలలో నేను వాళ్ళ గురించి మాట్లాడినా అని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి నాకు భువనగిరి పార్లమెంట్ స్థాయిలో ఉన్నటువంటి మీ అందరూ కూడా నాకు ఓట్లు వేయాలి. నాది 26వ నెంబరు, కారింగుల యాదగిరి, కేక్ గుర్తు EVM 2లో ఉంటుంది. అందరూ ఓట్లు వేయాలని కోరుకుంటున్నా. కారింగుల యాదగిరి, 26వ నెంబరు, కేక్ గుర్తు.
మీరందరూ ఓట్లేసి గెలిపించాలని కోరుకుంటున్నా.